మనము కిచిడి చేసుకోవడం ఎలా? కిచిడి ఒక గ్లాసు రైస్ పోసాను, 2 గ్లాసుల కందిపప్పు, 2 గ్లాసుల కందిపప్పు పోసి మంచిగా కడుక్కోవాలి. 1 గ్లాస్ రైస్, 2 గ్లాస్ పప్పు. ఇప్పుడు దీంట్లో అన్నీ మీకు ఏవైనా ఇష్టమైన కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. నేను వేసే కూరగాయలు చూడండి: వంకాయలు, ఆలుగడ్డ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్, బీన్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్. ఇవన్నీ వేసిన తర్వాత మనము ఏ గ్లాస్ తోటి అయితే మనం రైస్ కప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక 6 గ్లాసుల వాటర్ వేయండి. 1, 2, 3, 4, 5, 6. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత తీసి మనం ముందుగా సాల్ట్ వేసుకోలేం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది పక్కకు పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టి దాంట్లో వేయాలి. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం అన్నీ కూరగాయలు వేసుకున్నాం కదా, ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకున్నా, కొద్దిగా వికారంగా ఉన్నా ఇలా కిచిడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉడిపోపు ఇందులో పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.